హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కంకంటి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రైస్ వచ్చేసి నేను నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్లో అయినా బాగానే ఉంటుంది, లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి. ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ రైస్, అదే ఉల్లికాడలతో రైస్ చేశానండి. అండ్ ఆయిల్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం ఇందులో కాజు, పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనము గ్రీన్ చిల్లీ, కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇంకా ఆల్రెడీ మనం అది కూడా ఒక ఆకుకూరలానే ఉంటుంది కదా ఉల్లిపాయలు కూడా, అందుకే నేను యాడ్ చేయలేదు. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని వాటన్నిటిని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్లో మగ్గించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్ లాస్ట్కి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసి వేసాను నేను. టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, కొంచెం ఇట్లా మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఒక 70% ఫ్రై అయినా చాలు, అలాగే బాగుంటుంది ఈ స్ప్రింగ్ ఆనియన్ రైస్. అండ్ ఇది కర్రీ కూడా చాలా సూపర్ ఉంటుందండి. పెసరపప్పు వేసుకొని చేస్తారు, శనగపప్పు, కందిపప్పు వేసుకొని చేస్తారు ఫ్రై, బాగుంటుంది. నేను కర్రీ కూడా చేశాను, ఈరోజు రైస్ చేస్తున్నాను. ఇది ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు లిట్లో చేసుకొని పెట్టాలి. తర్వాత ఇందులో కొద్దిగా నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ మన కారంకి సరిపోయేటంత. అండ్ ధనియా పౌడర్, మనం కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ బాగా కలిపేయాలి. అన్నీ కలిపిన తర్వాత అది బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి రైస్ ఉంటుంది కదా, మనం వండుకున్నటువంటి రైస్ అది అందులో యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా అందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్కి మనము నార్మల్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదా, అవి కూడా చివరిలో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అవి తింటుంటే పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. రైస్ కొంచెం పొడి పొడిగా వండుకోవాలండి, మరీ మెత్తగా వండుకోకూడదు. ఇక్కడ నా రైస్ కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది, కొంచెం పొడి పొడిగా ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్ రైస్ రెడీ అండి. ఇదే చాలా టేస్టీగా ఉంది, 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.